లక్ష రూపాయల విలువతో పాటు రేపు పొద్దున కరెంటు, నీళ్లు, రోడ్లు అన్ని వచ్చినా ఇంకా పెరుగుతుంది లేదా విలువ? అంటే అర్థమేమ్మా, ఇప్పుడు గంట లోపల మీరు ఒక్కరొక్కరు ఎవరైతే పట్టాలు తీసుకోబోతున్నారో ఏకంగా ఒక్కటేసారి గంట లోపల 1.5 లక్షల రూపాయలు మీ ఆస్తి పెరిగినట్టు సన్నమన్నగా మీరు నమ్ముతారు. వాళ్ళను నమ్ముతారమ్మా? ఎవరన్నా ఏం చేస్తే మట్టసంగా మాట్లాడకుండా ఇంటికి పంపిస్తారు ఆయన. కరెక్టా? ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా ఆసరాలో మీ అప్పు మొత్తం ఎంతైతే ఉందో 4 విడతల్లో మీకు చెల్లిస్తారని చెప్పి మొట్టమొదటి విడత మీ అందరి అకౌంట్లో పడుతుందా లేదా అని చెప్పి ఈరోజు మేము అందరూ కూడా అడుగుతున్నాం. ఆసరా అయితేనేమి సారి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి సవినయంగా మీ అందరు కూడా కోరుతూ ఉన్నాం. మరొక విషయం, మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా మీరు గమనించండి, ఇద్దరు పక్షాన ఎప్పుడు పక్షపాతంగా ఉంటారు. ఒకరు రైతులైతే మరొకరు ముఖ్యంగా మహిళలు అని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కసారి మీరు గమనించండి, ఎటువంటి ప్రభుత్వ ప్రోగ్రాంలు వస్తూ ఉన్నాయి, అది ఎవరికి చేరుతూ ఉన్నాయి. ఇంతకుముందు పిల్లలు బడికి పోతే ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రం అన్నా చూసుకోండి, పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి ఆలోచన పరంగా 9 నెలలు మోసి కష్టపడి కన్న తల్లికి పిల్లల కంటే కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి అమ్మ ఒడి అని చెప్పి మీ చేతుకు ఈరోజు డబ్బులు ఇస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి. కరెక్టా? మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్ళా ఇంట్లో చాలా ప్రేమతో అభిమానంతో ఇట్లా ఫ్లాట్ అంటే ఇచ్చారు, మళ్ళా ఇవ్వకండి అట్లా. సరేనా? ప్రేమతో అడిగినా ఇవ్వద్దండి, కోపంతో అడిగినా కూడా ఇవ్వద్దండి. అది జాగ్రత్తగా మీ దగ్గరనే పెట్టుకోండి, మీకు అది ఆస్తి. సరేనా? అంటే అంత ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్న విషయాలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకొని ఒక్కటే విడతలో 30,75,000 ప్లాట్లు ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం. 30,75,000 ప్లాట్లు, దాదాపు 30 లక్షల ఇల్లు. అదేవిధంగా మన జిల్లా విషయానికి వస్తే ఇదే 75 సంవత్సరాల్లో ప్రోగ్రాం పరంగా ఒక 60,000 ఇంచుమించు ప్లాట్లు ఇస్తే ఒక్క విడతలోనే 1,62,000 ప్లాట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. అదేవిధంగా మన నియోజకవర్గానికి దాదాపు 11,500 ప్లాట్లు, 11,500 ఇల్లు. మన నియోజకవర్గానికి ఎన్ని ప్లాట్లు, అన్ని ఇల్లు కూడా మొట్టమొదటి ఫేజ్ లోనే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తాను. అందులో భాగంగా బేతంచెర్ల మండలానికి 3,500 ప్లాట్లు రాగా ఒక రంగాపురం గ్రామానికి 130 ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. 130 ఇండ్లు కేటాయించడం జరగబోతుంది. ఇంకా ఎవరైనా ప్లాట్లు రాని వాళ్ళు ఉంటే 3 నెలల కాల పరిమితి లోపల మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అర్హత ఉంటే వాళ్ళకు కూడా ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరు కూడా ఈరోజు తెలియజేస్తాం. ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించుకుందాం.